ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. లంచం అడుగుతున్న ఈసీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన లబ్ధిదారులు వారు మాట్లాడుతూ నాగరం మండలం శాంతినగర్ గ్రామానికి 9 పశువుల కొట్టాలు 1 కోళ్ల ఫారం షెడ్ మంజూరు అయ్యాయని ఉపాధి హామీ సిబ్బంది పశువుల కొట్టాలకు 5,000 కోళ్ల ఫారం షెడ్లకు 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని డిఆర్డీ అధికారులు పలుమార్లు బదిలీ అయిన తీరు మారని ఈసీ ముక్కోటి వ్యవహారం. సెలవు రోజుల్లో వసూళ్ల వేట ఆదివారం ప్రత్యేక వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. శాంతినగర్ గ్రామం మా ఊర్లో 9 పశువుల కొట్టాలు 1 పౌల్ట్రీ షెడ్ శాంక్షన్ కావడం జరిగినది. పశువుల షెడ్డుకు వచ్చేసి 90,000 రూపాయలు అనేది ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ ఒక పౌల్ట్రీ షెడ్కి వచ్చేసి 2,90,000 రూపాయలు అని చెప్పేసి ఎస్టిమేషన్ కాపీ ఇవ్వడం జరిగింది. మాకు అందరం వాళ్ళ నామ్స్ ప్రకారమే వాళ్ళు ఈసీ గారి ఆధ్వర్యంలో ప్లస్ టీఏ గారి ఆధ్వర్యంలో ముగ్గు పోసుకోవడం జరిగినది. వాళ్ళు 4-5 సార్లు కడుతున్నటువంటి సమయంలో పని జరుగుతున్న సమయంలో వచ్చి చూడడం జరిగినది, ఎంక్వైరీ చేయడం జరిగినది. పని అయిపోయిన తర్వాత ఎంబీ చేయమంటే ఎంబీ కాడికి వచ్చేసరికి పని ఇట్లా చేయలేదు అట్లా చేయలేదు అనే వంకలు చెప్పి మా దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది. డబ్బులు వసూలు చేస్తుంటే మేము వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మార్చి 16వ తారీఖు నాడు మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మార్చి 16వ తారీఖు నాడు దరఖాస్తు ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం, మీ దగ్గర ఏమైనా డబ్బులు ఇస్తున్నట్టు ఆధారాలు ఉంటే తీసుకురండి, మేము ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగినది. అయితే మా దగ్గర అప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేక మేము ఏం చేసినాము, వచ్చిన దాంట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సార్ మీరు ఎట్లయినా మాకు బిల్లు చేయాలి, మీరైతే మాకు న్యాయం చేయగలుగుతారని చెప్పేసి మేము ఏసీ గారిని బదిలాడడం జరిగింది. బదిలాడితే మాకు డబ్బులు ఇస్తే మేము పనిచేస్తామని చెప్పడం జరిగింది. మేము ఒక్కొక్క షెడ్ దగ్గర 5,000 రూపాయలు, ఒక్కొక్క షెడ్ దగ్గర 5,000 రూపాయలు, పౌల్ట్రీ షెడ్ దగ్గరికి వచ్చేసి 10,000 రూపాయలు నా దగ్గర తీసుకోవడం జరిగేది. అవి మేము ఇస్తున్న సమయంలో ఫోటోలు తీసి ఆ ఆధారాలను తీసుకొచ్చి కలెక్టర్ గారికి చూపించడం జరిగినది. ఇప్పుడు మేము మార్చి 16వ తారీఖు నాడు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో మేము కలిస్తే మార్చి 30వ తారీఖు నాడు మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది ఈసీ గారు. అయినా కలెక్టర్ గారికి వచ్చినాము మేము పోయినాము అనేటువంటి భయం లేకుండా కూడా మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగినది. ఇట్లా డబ్బులు తీసుకుంటున్నాడు, పని చేయట్లేదు. మామూలుగా ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీసు ఇది 3వసారి గ్రీవెన్స్ డేకి రావడం జరిగినది. మేము సాక్ష్యాధారాలతో అన్నింటినీ నిరూపణ చేయడం జరిగినది, పేపర్కి ఇవ్వడం జరిగినది. ఆయన ఎంక్వైరీ కూడా మా దగ్గరికి ఎంపీడీఓ గారు ఒక కమిటీ వేసి ఎంక్వైరీ కూడా మా దగ్గరికి ఎంపీడీఓ గారు పంపించడం జరిగినది. ఎంపీడీఓ రిజల్ట్ కూడా ఎంపీడీ గారికి పెట్టడం జరిగినది. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. మాకు దయచేసి ఆ 9 పశువుల పాకలకు బిల్లులు ఇప్పించగలరు. అదే పౌల్ట్రీ షెడ్డుకు 68,000 రూపాయల బిల్లు చేసిండు 3 లక్షల రూపాయలకు. అదే ఒక పశువుల పాకకు 37,000 రూపాయల చొప్పున బిల్లు చేసిండు. ఒక్కొక్కరికి కట్టుకోవడానికి 1,50,000 రూపాయలు ఖర్చు వచ్చినది. పౌల్ట్రీ షెడ్కి అయితేనేమో 6 లక్షల రూపాయలు ఖర్చు వచ్చినది. ఇవన్నీ మేము ఖర్చులు ఎలా పూడుకోవాలి, మాకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. ఈరోజు మేము ఇస్తే మేము కమిటీ చేశాము, చర్యలు తీసుకున్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, న్యాయం జరుగుతుంది మీకు అని చెప్పడం జరిగింది. మేము అక్కడ ఉండగానే ఈసీ గారు వచ్చి మన పీడీ గారిని కలిసిపోవడం జరుగుతున్నది. మాకు న్యాయం చేస్తారనేది నమ్మకం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా మీ పత్రికా విలేకరులు మీరు ఖచ్చితంగా మీరైనా న్యాయం చేయించి మా బిల్లులు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ఎక్కడికి పోవాలో మాకు తోయడం లేదని కోరుతున్నాం సార్.